తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలపై భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 60 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం శేర్లింగంపల్లి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మొయినాబాద్, శంకర్పల్లి, మోకిల, కొల్లూరు, తెల్లాపూర్, నాగులపల్లి, నల్లగండ్ల, పటాన్చెరు, బిహెచ్ఈఎల్, ఆర్సీపురం, అమీన్పూర్, కోకాపేట, మణికొండ, హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో జల్లులు, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి సమయానికి వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో రాబోయే 2 రోజుల వాతావరణ పరిస్థితులపై కూడా ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటించారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు మరోసారి రెడ్ అలర్ట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే సిద్దిపేట, జగిత్యాల, వరంగల్, రూరల్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవస్థ ప్రభావంతో రేపు, ఎల్లుండి కూడా అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని, నగర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండొద్దని, ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో నిలవొద్దని ప్రజలకు సూచించారు. ఇక రైతులు కూడా వాతావరణ హెచ్చరికలను గమనించాలని వ్యవసాయ శాఖ సూచించింది. పంట పొలాల్లో నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను రక్షించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హై అలర్ట్ ప్రకటించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రత్యేక బృందాలను మోహరించాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేలా అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రోడ్లపై నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తుగా విపత్తు నిర్వహణ బృందాలను మోహరించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కంట్రోల్ రూమ్లు నిరంతరం పనిచేయాలని సూచించారు.
హైడ్రా, విద్యుత్ శాఖ, వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, మున్సిపల్ పోలీస్ శాఖలు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడైనా చెట్లు విరిగి పడినా, విద్యుత్ అంతరాయం ఏర్పడినా, రోడ్లపై నీరు నిలిచినా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. భారీ వర్షాల సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అలాగే తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా వాటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు స్థానిక పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర అవసరాలు లేకపోతే బయటకు వెళ్లకపోవడం మంచిదని చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉంది. ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారిక సమాచారాన్ని తెలుసుకుంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.